ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసినా రాసేస్తావు. కొత్త పోస్ట్ ఒకటి వచ్చింది భయ్య, ఆదిపురుషుది. సారీ, కన్నప్పది. ఆఫ్ కోర్స్ ఆ సినిమాలో లుక్ కన్నా ప్రభాస్ అన్నది ఈ సినిమాలో లుక్కే బాగుంది చూడడానికి. అంటే ఓమ్రోత్ కూడా ప్రభాస్ అన్న ఎలా ఉన్నాడో అలా చూపించుంటే బాగానే ఉండేది. వాళ్ళు ఏదేదో చేసి ఏదో చేశారనుకోండి, అదో పీడకల. కొత్తగా వచ్చిన ఈ పోస్టర్లో బాగుంది కానీ లుక్ కొన్ని మోడిఫికేషన్స్ తేడా కొట్టేస్తున్నాయి భయ్య. చూడండి, చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి పోస్టర్లో. హ్యాండ్స్ చూడండి ఎంత బల్క్గా ఉన్నాయో. మెయిన్ జుట్టు చాలా డిఫరెంట్గా ఉంది భయ్య, న్యాచురల్గా లేదు. కానీ ఇందులో హైలైట్ ఏంటంటే ఆ వెపన్ భయ్య. వెపన్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏం చేస్తారో దాంతో. అండ్ కన్నప్ప మూవీలో ప్రభాస్ గారి రోల్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు భయ్య. ఆ డిస్క్రిప్షన్ని బట్టి లార్డ్ శివ యొక్క ఫాలోవర్ లేదా భక్తుడు అనే ఒక మీనింగ్ వస్తుంది, రుద్ర అనే క్యారెక్టర్. ఇక్కడ ఫన్నీ కోయిన్సిడెన్స్ ఏంటంటే శక్తి మూవీలో పాత ఎన్టీఆర్ పేరు కూడా రుద్ర భయ్య. నేచర్ మనకు ఒక హింట్ ఇస్తోంది, అర్థం చేసుకోవాలి మరి. ప్రభాస్ అన్నని కన్నప్ప మూవీలో పెట్టడం కన్నప్ప మూవీ టీంకి ఎంత హెల్ప్ అవుతుందంటే, కన్నప్ప మూవీ మీద ఇప్పటికీ వచ్చిన టీజర్ వల్ల కావచ్చు, లేదా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ అంత బాగలేకపోవడం కావచ్చు, తెలుగు ఆడియన్స్లో పెద్ద హైప్ కానీ క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు భయ్య. ఇప్పుడు ప్రభాస్ అన్న వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఎలా చూపించారు అని చూడడానికైనా వెళ్తాం. సో చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇది మూవీకి. ఈ పోస్టర్స్ కూడా ఇప్పుడు చాలా బెటర్. ఫస్ట్ స్టార్టింగ్లో కన్నప్ప మూవీ వాళ్ళు వదిలిన పోస్టర్స్ చూస్తే నవ్వు వస్తుంది. కొన్ని పోస్టర్స్ వేస్తాను చూడండి, చాలా కామెడీగా ఉంటాయి. ఇప్పుడు చాలా బెటర్ అయ్యాయి. మూవీ టీం వాళ్ళు పోస్టర్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా స్టార్టింగ్ నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు భయ్య. చాలా మంచి ఐడియానే, బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అండ్ ప్రభాస్ అన్న ఒక్కడే కాదు, చాలా స్టార్ క్యాస్టే ఉంది. అక్షయ్ కుమార్ హిందీ నుంచి, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, కాజల్, ఇలా చాలామంది ఉన్నారు. ప్రభాస్ అన్న విషయానికి వస్తే మూవీలో ఆయన ఒక 5 to 10 minutes లోపే ఉంటాడు భయ్య. ఎందుకంటే ఒక కేమియో క్యారెక్టర్ కాబట్టి, ప్రభాస్ అన్నకు కూడా చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి. ఫైనల్గా ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని, అంత బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఆదిపురుష్ చేయకపోతే అదే చాలా హ్యాపీ భయ్య. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.